బాబు రండి రండి, ఆసనాలు వేసుకుందాం, రండి రండి రండి. ఆహా, తమకెంత పేరు ప్రతిష్టలున్నాయి మహాప్రభు. తిత్తి తీస్తా, నువ్వు వాసన వెయ్యి. కవి ఇప్పుడు కథ చెప్పుకో, వింటాను. నేను చెప్పను. ఏ కథ వెళ్ళడం మానేశా. కాకా హోటల్ పెట్టుకుంటా? కాకా హోటలా? దాని మీద మన కాడు గొప్ప కథ ఉంది, చెబుతా ఇనుకో. తెరవేగం గాని హీరో ఓ కాకా హోటల్ పెట్టాలని చూస్తాడు. దానికోసం బజార్ వెళ్ళి కుంపటి, బొగ్గులు, కిరసనాయిలు, గ్లాసులు, చెంచాలు అంటూ లిస్టులో ఒక కడుపు దేవుతుంది. నేను వస్తా. కవే నువ్వు నా కథ వినకపోతే నీ ఇంటి అద్దె నెలకి 2 లక్షలు చేస్తా. ఇలా లాభం లేదురా పింజారి విధవ. నీ శవాన్ని నిలబెట్టి తగలయ్యా. నీ పిండం పిచ్చుకులెత్తుకుపోను. సిటీ బస్ ఎక్కి అమెరికాకి తిక్కటిమ్మనేవాడు మోహన్ నువ్వును. ఇంకో గంటలో, అంటే సరిగ్గా సింహాచలం కొట్టే 9వ గంట నీ నెత్తిన సుత్తెట్టి కొట్టి ప్రజాకంటకుడైన ఓ దుర్మార్గుడిని హతమార్చి జైలుకెడతా. ఇది సరిగ్గా ఊరిని ఆనుకున్న పొలం. ఇంకో 6 మైల్లో వైజాగ్ ఉంది తెలుసా? ఇప్పుడు ఏం చేద్దాం ఉంటావు? ఏంట్రా మొక్కలమే మంది చూడడం, మరి కాస్త ఎక్కువరా. ఇలా చూడా మొక్కలమే మందే లేదు. ఇలా ఇందా ఈ డబ్బాల మందు మరి కాస్త కలిపి జల్లు. అరే ఏడకి డబ్బా అప్పటితోటి. ఇది పొలాల్లో చల్లే విషయం, దీన్ని తాగేద్దాం. అమ్మో చేదుగా ఉంటుందేమో. కాదు, తీయగా తేనె పానకల్లా ఉంటుంది. కొట్టనంటే అన్నయ్యకి ఇష్టం లేని పని చేస్తున్నాం. కనీసం అన్నయ్యకి ఇష్టమైన 9వ గంట మోగే వరకైనా ఆగి తర్వాత తాగేద్దాం. ఏమండి, ఇల్లంతా వెతికాను, జ్యోతి మన జ్యోతి కనిపించడం లేదండి. వాళ్ళ స్నేహితురాలు పెళ్లికి వెళ్తానంటే ఇందాకే జ్యోతికి ఇంకో అమ్మాయిని తోడిచ్చి పెళ్లికి పంపాను. పెళ్లికి పంపారా? ఈ పాటికి అక్కడ పెళ్లి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతుంటాయి. కాసేపట్లో ఇద్దరు కలిసి వచ్చేస్తారు. కూర్చోండి బాబు, నమస్కారం చేసుకోండి. ఓం. వద్దే వద్దు వద్దు వద్దు. ఏమిటి మాట్లాడుతుంటే మధ్యలోనే పారిపోయి వచ్చేసావు? అంత ధైర్యం వచ్చిందా నీకు? ఎన్నాళ్ళు నువ్వెంత తోసం చెప్పిన పడున్నానే, ఇక లాభం లేదు. ఇట్లా ఏం తోచనప్పుడల్లా నేను రౌడీల్ని కొట్టినట్టు నువ్వు నన్ను తిడతా ఉంటే తింటా పడుండలేను, రెచ్చిపోతా. ఇంకో గంటకు మా గురువు గారికి ఇష్టమైన 9వ గంట సింహాచలం గాడు కొట్టగానే నిన్ను పచ్చడి చేస్తా. ఏమియా సింహశైలమయ్యా, నువ్విట్ట పైసా సంపాదన లేకుండా కొంపలు పడి తయారుగా మేతుంటే ఈ కాపురం నేను చేయలేనియా. నిన్నొగ్గసి ఏరువుడితో నెలిసిపోతా. నీ సావు నీ సావియా. లింగం వస్తున్నారే. వస్తారులేమ్మా, ఇహనో ఇప్పుడే రామారావు గారు వచ్చి తలుపు కొడతారు, చూస్తుండు. ఆ ఎదురింటి రామారావు గారు తమకి ఉత్తరాది 9:30 కల్లా ఇచ్చిమన్నారమ్మా. 9 దాటాకి వచ్చినానంటే ఆ ఆసనాలు లేచి అయినా నన్ను పట్టుకుని చంపేస్తాడని ముందే వెళ్ళిపో వచ్చేసినానమ్మా. తీసుకోండి అమ్మా, బేగి పారిపోవాలా. ఇదిగో పోర్టు మేడం ఉన్నా, ఏడే ఉన్నా. అయ్యి బాబాయ్, తమరు ఇక్కడే ఉన్నారా? పైకి రా. నాన్న రాను బాబోయ్, తమ జోలికి రాను, అసలు ఇంక పేటకే రాను. నాన్న రాను బాబోయ్, నేను వెళ్ళిపోతాను బాబోయ్ బాబోయ్. ఏంటమ్మా? అయినా ఈ ఉత్తరం. సౌభాగ్యవతి లావణ్యకి నాదో విచిత్రమైన జీవితం. నా వల్ల నా తమ్ముడు చచ్చిపోయాడు. నా వల్ల నీ జీవితం నాశనం అయిపోయింది. నా వల్ల మరెవరికో కాదు, నాకే సుఖం లేదు. అందుకే సింహాచలం 9వ గంట కొట్టగానే నేను ఈ లోకాన్ని విడిచి. అయ్యో 9 అవుతుంది, పడండి. ఏమిటారా? ఏమైంది? సావయ్యా సావు. 1 త్వరగా నీ శివ త్వరగా వస్తానని. నేనే మహాసుత్తిని, నన్ను సుత్తి పెట్టి కొట్టి చంపేయాలని చూస్తావా? నీకిదే సరైన చిత్త. ఇప్పుడు ఇంకో కసేపుతాను, ఇరుకో. గూఢాశాల 116 దొంగల వెనకాల పడ్డాడు.